హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఈరోజు నేను ఎవర్ గ్రీన్ చట్నీ, మామిడికాయ కొబ్బరి పచ్చడి చూపిస్తానండి. అందరూ మ్యాక్సిమం సమ్మర్లో ఈ పచ్చి మామిడికాయ సీజన్లో తప్పకుండా చేసుకుంటారు. నేను ఈరోజు పిల్లలకు కూడా నచ్చేటట్టు తక్కువ స్పైసీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ క్లాసిక్ కాంబో మామిడికాయ కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. నేను కాశ్మీరీ రెడ్ చిల్లీస్ తీసుకున్నాను, ఎందుకంటే ఘాటు తక్కువ ఉంటాయి, కలర్ ఏమో బాగా వస్తుంది. మీకు కావాలి అంటే నార్మల్ ఎండుమిర్చి అయినా తీసుకోండి. నార్మల్ అయితే కనుక కొంచెం తగ్గించేసుకోండి, కారం ఉంటాయి కదా. వీటిని బాగా వేయించుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ కల్లా వేగిపోతాయి. ఇవి మాడనివ్వద్దండి ఎండుమిర్చి. ఇప్పుడు వేగిపోయినాయి, ఇవి తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే కడాయిలోకి 1 టీ స్పూను ధనియాలు, అలాగే 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకున్నాక లాస్ట్లో 6-7 వెల్లుల్లిపాయలు వేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంకా వెల్లుల్లిపాయలు ఈ వేడికే సరిపోతుంది. ఇప్పుడు ఇందాక వేయించుకున్న రెడ్ చిల్లీసు, 1 టీ స్పూన్ సాల్ట్ అన్నీ ఆరాక మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసుకోండి. ఇది బాగా ఆరనిచ్చి అప్పుడు మిక్సీలో వేసుకుందాం. ఇదిగోండి, ఇలా మిక్సీలో వేసుకుని ఇలా మెత్తని పౌడర్ చేసుకోవాలి దీన్ని. ఇప్పుడు ఒక 1/2 కప్పు కోకోనట్ తీసుకోండి. మీ దగ్గర తురుము ఉంటే కనుక డైరెక్ట్ కలుపుకోండి, లేదు ఇలా ముక్కలు ఉంటే కనుక ఇవి కూడా మిక్సీలో వేసుకుని మెత్తగా చేసుకోవాలి. ఇదిగోండి, నేను కొబ్బరి కూడా వేసి ఇలాగా మెత్తగా చేసుకున్నాను ఈ ఎండుమిర్చి దాంతో కలిపి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. మనం ఒక మూకుడు తీసుకుని అందులోకి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి. అందులో శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఇంగువ, తాలింపు దినుసులు అన్నీ వేసుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర కొబ్బరి తురుము ఉంటే కనుక మిక్సీలో వేసుకోవద్దు. ఇప్పుడు డైరెక్ట్ మ్యాంగో తురుము, కొబ్బరి తురుము కలిపేసేయచ్చు ఇప్పుడే తాలింపు అయిపోయినాక. ఒక 4 వెల్లుల్లిపాయలు దంచి వేసుకోండి, ఇది ఆప్షన్. తీసుకున్నాక ఒక మ్యాంగో తీసుకుని ఇలాగా తురుముకోండి. మీరు మ్యాంగో పులుపు అనేది చూసుకోండి, బాగా పుల్లగా ఉన్న మ్యాంగో అయితే కొంచెం తగ్గించేసుకోండి. ఇలా తురుముకున్నాక తాలింపు వేగిపోయింది కదండి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసి ఈ మ్యాంగో తురుము వేసుకుందాం. కొబ్బరి కూడా తురుము వేసుకునే వాళ్ళైతే ఇప్పుడు కొబ్బరి తురుము వేసుకోండి. నేనైతే ఇందాక మిక్సీలో పట్టుకున్నాను కదా కొబ్బరి, ఎండుమిర్చి అవన్నీ, ఆ మిక్సీలో పౌడరు ఈ మ్యాంగో తురుములో వేసుకుని బాగా కలుపుకోవాలి. అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోండి. ఒక్కసారి ఉప్పు కూడా చూసుకోండి. ఇవి పుల్లటి పచ్చళ్ళు కదా, మీకు ఉప్పు కరెక్ట్గా తెలియదు, తర్వాతకి తగ్గచ్చు కూడా. అందుకని చూసుకుని ఉప్పు మీరు మీ టేస్ట్కి తగ్గట్టు కలుపుకోండి. ఇదిగోండి, క్లాసిక్ కాంబో కొబ్బరి మామిడికాయ పచ్చడి రెడీ. ఈ పచ్చడి నేను ఈరోజు పిల్లలకి, అలాగే కారం తక్కువ తినే వాళ్ళ కోసం చాలా తక్కువ స్పైసీగా చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ రెసిపీ ట్రై చేసినట్టుంటే కామెంట్ చేయండి. ఇలాగే నెక్స్ట్ టైము ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.